సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు మనం బరువు తగ్గించే ప్రోటీన్ పేసింగ్ గురించి తెలుసుకుందాం. ప్రోటీన్ డైట్ తో బరువు తగ్గవచ్చనే సూత్రం ఆధారంగా రూపొందిన సరికొత్త డైట్ ట్రెండ్ ప్రోటీన్ పేసింగ్. ఈ డైట్ లో భాగంగా బరువు, మెటబాలిజం, శక్తి, ఖర్చుల ఆధారంగా రోజు మొత్తంలో ప్రోటీన్ ఇంటేక్ తగ్గకుండా చూసుకుంటూ ఉండాలి. సాధారణంగా ప్రోటీన్ పేసింగ్ను క్రీడాకారులు అనుసరిస్తూ ఉంటారు. కానీ ప్రోటీన్ మెటబాలిజం డిజార్డర్లు లేని ఎవరైనా ఈ డైట్ను అనుసరించవచ్చు. శరీర బరువు, రోజు మొత్తంలో చేసే పనుల ఆధారంగా మొత్తం ప్రోటీన్ అవసరతను లెక్కించి ఆ పరిమాణాన్ని బహుళ భోజనాల రూపంలో రోజంతా తీసుకుంటూ ఉండాలి. ఇలా ప్రోటీన్ ఇంటేక్కు రోజంతా సమమైన పరిమాణాల్లో తీసుకోవడం వల్ల ఆకలి తగ్గడంతో పాటు కండరాల నిర్వహణ, మెటబాలిజంలు మెరుగుపడతాయి. ఈ విధానాన్ని అనుసరించడం వల్ల సంతృప్తి పెరిగి ఆకలి తగ్గుతుంది. కాబట్టి అదనపు క్యాలరీలు శరీరంలో చేరే వీలు లేకుండా పోతుంది. ఆహార ప్రియత్వం, ఆహారం పట్ల విపరీతమైన వ్యామోహాలకు మనలోని MC4R, CYF-IVP2 జన్యువులే ప్రధాన కారణాలు. ఈ రెండు చెడు జన్యువులను మచ్చిక చేసుకోవాలంటే ఆకలిని నియంత్రించే ఆహారం తినాలి. అందుకోసం ప్రోటీన్ పేసింగ్లో భాగంగా ప్రోటీన్ని ఎక్కువగా తినాలి. సాధారణంగా క్యాలరీలు తక్కువగా ఉండే ఆహారంతో బరువు తగ్గే ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఇలాంటి డైట్తో కండరాలు క్షీణిస్తాయి. ప్రోటీన్ పేసింగ్లో ఆ సమస్య ఉండదు. ప్రోటీన్ వల్ల కండరాలు సంరక్షించబడతాయి. కాబట్టి ఆకలిని తగ్గించడం, క్యాలరీల ఇంటేక్ను తగ్గించడం, మజిల్ మాస్ను సంరక్షించుకోవడం కోసం ప్రోటీన్ పేసింగ్ను అనుసరించవచ్చు. ఈరోజు మనం బరువు తగ్గించే ప్రోటీన్ పేసింగ్ గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.